50,341 ఓట్లు రావడం జరిగింది. ఇక బీఆర్ఎస్ 50,544 ఓట్లలో కూడా వెనుకంజలో ఉంది. ఇక కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతూ ఉంది. ఇక ఆధిక్యత ఇప్పటికే కూడా అంచనాలు వేయటం జరిగింది. దీని మీద కూడా 25,000కు పైగానే కూడా మెజార్టీ వస్తుందని ఒకవైపు ఇంకా ఆల్రెడీ కూడా ఇంకా గెలుపోటముల గురించి ఇక్కడ ప్రస్తావన ఎప్పుడో అయిపోయింది. మొదటి 3 రౌండ్లు అయిపోయేసరికి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక వేవ్ అనేది ఇదే విధంగా కొనసాగుతూ ఉందని కూడా ఇక గాంధీ భవన్ దగ్గర సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. నవీన్ యాదవ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు 45,000 వరకు కూడా మెజార్టీ వస్తుందని. కాకపోతే 45,000 తాను ఎక్స్పెక్ట్ చేసిన మెజార్టీ రాకపోవచ్చు, రాదు కూడా. ఇక మెజారిటీ సీఎం రేవంత్ రెడ్డి తాను ఎలక్షన్స్ టైంలో ప్రచారం చేసేటప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఓటర్స్ని అడిగింది ఒక్కటే, 30,000 మెజారిటీ ఇవ్వండి అని చెప్పి అడిగారు. నవీన్ యాదవ్ మీ అబ్బాయి మీద ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు అని చెప్పారు. ఇటు రేవంత్ రెడ్డి అడిగినట్లుగానే దగ్గరగా కూడా ఇంచుమించు కూడా దగ్గరగా అంత మెజారిటీ ఇవ్వడానికి జూబ్లీ హిల్స్ ప్రజలైతే మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధమైపోయి కూడా ఓట్లు ఇటు నవీన్ యాదవ్కి వేయటం జరిగింది. ఇక గాంధీ భవన్లో సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని ఫ్లెక్సీలని ఏర్పాటు చేసి కూడా వాటన్నిటిని కూడా ప్లకార్డుల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని ఉంచేసి ఆ ప్లకార్డులను ప్రదర్శిస్తూ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకసారి ఆ సంబరాలు చూద్దాము. రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో చాలా ముఖ్య పాత్ర పోషించారు. స్ట్రాటజీస్ మంత్రుల్ని వీళ్ళందరినీ పెట్టి కూడా పోల్ మేనేజింగ్లో కూడా వీటన్నిటిలో కూడా చాలా సక్సెస్ అయ్యారు. పోల్ మేనేజ్మెంట్లో కూడా బాగా సక్సెస్ అవటం వల్లే ఇంకా కూడా ఓటింగ్ ఒక 3% కూడా పోల్ మేనేజ్మెంట్ వల్ల కూడా ఓటింగ్ పెరిగిందని కూడా అంటూ ఉన్నారు నిపుణులు. ఇక ఒక్కసారిగా కూడా సంబరాలను మనం ఒకసారి చూద్దాం స్క్రీన్ మీద, యూటీవీ స్క్రీన్ మీద. You go to an RTO office, this is the highest state with functional corruption. That culture has to change because politics itself is very costly in the state. 450 crore, 500 crore, 1000 crore, that is the kind of numbers you hear in every single election. Functional corruption, people say corruption is accepted as part of politics, which I don't believe. That is why my fight is always towards corruption. I believe there comes a time when corruption will be a main goal to life. Maybe not now, maybe not in the future, but there comes a time. ఇక డప్పు చప్పులతో గట్టిగా వినిపించేలా కూడా విజయం గట్టిగా వినిపించేలా కూడా జూబ్లీ హిల్స్ మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా వినిపించేలాగా కూడా ఇప్పుడు అక్కడ డప్పు చప్పులతో ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు తమ విజయాన్ని. ఇక గాంధీ భవన్ దగ్గర వాళ్ళు పడిన కష్టానికి వచ్చిన విజయానికి గాను అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక నేతలందరూ అక్కడికి చేరి ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఎందుకంటే భారీ మెజారిటీ కూడా రావటం జరిగింది. కేవలం ఇది ఒక నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉన్నా కానీ ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో. ఇక ఈ విజయంతో కూడా ఒకవైపు ఆనందోత్సవాలు అయితే ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఈ ఆనందోత్సవాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కూడా ఒకవైపు ఏమో సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. మా ప్రతినిధి సతీష్ అక్కడ నుంచి రెడీగా ఉన్నారు. సో నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఎటువంటి సంబరాలు జరుగుతున్నాయి అనేది కూడా మనం చూద్దాము. సతీష్, ఇప్పుడు ప్రెసెంట్ ఎటువంటి సంబరాలు చేసుకుంటున్నారు? ఒకవైపు గాంధీ భవన్ దగ్గర హోరెత్తిస్తూ ఉన్నారు. ఇక నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఎటువంటి సంబరాలు ఉన్నాయి? 23,000 పైచిలకు మెజారిటీతో నవీన్ యాదవ్ సెన్సేషనల్ రికార్డ్ గతంలో ఎక్కువ అంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. నవీన్ యాదవ్ ఇప్పుడైతే అందరూ కూడా 7వ రౌండ్ పూర్తి అయ్యే సమయానికి అభిమానులంతా కూడా నవీన్ యాదవ్ ఇంటి దగ్గర పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి పటాకులు పేలిచ్చి భారీ జనహారంతో డాన్స్ చేస్తా ఉన్నారు. మాత్రం మామూలుగా లేదు. రేంజ్ లో వాళ్ళు నవీన్ యాదవ్ ని ఉద్దేశిస్తా ఉన్నారు. మొత్తం మీరు విజువల్స్ లో చూడొచ్చు. నా వెనకాల మొత్తం చూసుకోవచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ నవీన్ యాదవ్ కి సంబంధించిన లోకల్స్ కావచ్చు, మొత్తం కూడా అందరూ కూడా నవీన్ యాదవ్ గెలుపుని చాలా సంతోషంగా తీసుకుంటున్నా ఉన్నారు. ఇది ఒక మరపురాని రాయి. అంటే జూబ్లీ హిల్స్ కి అటు కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున ఇది మంచి పరిణామం. ఎందుకంటే 2 సంవత్సరాల వెంకట యాదవ్ గారు ఉన్నారు మనతో పాటు లైవ్ లో చెప్పండి.